హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విమలా అఫీషియల్. చూడండి ఫ్రెండ్స్, నాకు ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు శనగపేళ్ళ పాయసం చేసుకుంటానండి. అది మీకు అందరికీ తెలిసే ఉండదు అనుకుంటున్నాను. చూడండి ఒకసారి దాని ప్రాసెస్ ఎలా చేస్తున్నాను. ముందుగా పచ్చెనగపప్పు ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత దానికి సరిపడా బెల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకొని బాగా బెల్లం కరిగిన దాకా ఇలా గంటితో కలబెట్టుకుంటూ ఉండాలి. బెల్లం కరిగిన దాకా అలా తిప్పి, ఇవి పాలు కాదు ఫ్రెండ్స్, మనము కొబ్బరి పాలు అంటాము. పచ్చి పాలు తయారు చేసుకుంటాం కొబ్బరి పాలతో. కొబ్బరి పాలని ఇలా పోసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తరువాత ఇది కొంచెం పలచగా లేకుండా చిక్కబడడానికి ముందుగా బియ్యం నానబెట్టుకొని కొంచెం మిక్సీకి బియ్యం పిండి పట్టి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది కొంచెం సరిపడా వేస్తున్నాను చూడండి. దాంట్లోనే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేయాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం చిక్కబడేదాకా, కొంచెం దగ్గర పడి చిక్కబడేదాకా దీన్ని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేయకపోతే గడ్డ కట్టుకోద్ది. వేసేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం చిక్కగా అయిందాక చూడండి. ఇలా కొంచెం చిక్కగా అయిన తర్వాత ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ద్రాక్ష ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచాలి ఫ్రెండ్స్. ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత తింటే వావ్, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.